లేదు, స్కిల్ టెస్ట్ లేదు, డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ కావాలా? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేసే మినీరత్న పిఎస్యు ఈసీఐఎల్ నుండి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఇచ్చే అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేసినటువంటి మినీరత్న క్యాడర్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ అన్నమాట. ఈ సంస్థ మనకి హైదరాబాద్లోనే ఉంది. మీరు కావాలంటే ఇక్కడ హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి ఆఫీస్కి సంబంధించినటువంటి లొకేషన్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. వీళ్ళకి సంబంధించి వీళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో వీళ్ళ వెబ్సైట్కి సంబంధించి కెరియర్స్ పేజ్లోనే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్నైతే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క వెబ్సైట్ నుంచే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్నైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఈరోజు మనకి అఫీషియల్గా మనకి వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేశారనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20th January వరకు మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఈ రోజు నుంచి 20th January వరకు మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా సెలక్షన్ చేస్తున్నానని చెప్పాను కదా. అయితే ఆ యొక్క అభ్యర్థులకి సంబంధించి అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి 23rd January రోజైతే పెడతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడుంటుందంటే వాళ్ళకి 28th January నుంచి 30th January వరకు అయితే కండక్ట్ చేస్తారు. మీకు డైరెక్ట్గా ఈ యొక్క పోస్టింగ్స్ అనేవి ఎప్పుడిస్తారంటే February 9th అయితే మీకు పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్లే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి సో మీకు ఉండాల్సినటువంటి ఏజ్ని బట్టి విషయానికొచ్చినట్లయితే December 31st, 2025 వరకు మీకు మినిమం ఏజ్ 18 years అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ కేటగిరీ ఓసీ వాళ్ళైతే 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందంటే మీరు 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం మీరు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళైతే మాత్రం మనకి 35 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ గనక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 248 వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి వివిధ విభాగాల వారీగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడమైతే జరిగింది. ఇక్కడ మనకి ఏ బ్రాంచ్లో వేకెన్సీస్ ఉన్నాయంటే ఈసీఈకి సంబంధించి, అలాగే సిఎస్సి అండ్ ఐటీ, మెకానికల్, త్రిబుల్ ఈఐఈ, సివిల్, మెకానికల్ ఈ విధంగా మనకిక్కడ విభాగాల వారీగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడమైతే జరిగిందనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అప్లై చేసిన వాళ్ళకి అంటే ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్లే క్లియర్గా ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేస్తారో అభ్యర్థులని డైరెక్ట్గా మీ యొక్క క్వాలిఫికేషన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులనైతే డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. వాళ్ళని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్న ఈసీఐఎల్ సంస్థకైతే పిలుస్తారు. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకుని ఇంటర్వ్యూకి రండి అంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రండి అని చెప్పేసి పిలుస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. సో జస్ట్ మిమ్మల్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కైతే మిమ్మల్ని ఎంపిక చేయడమైతే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, స్కిల్ టెస్టులు కానీ, ఫిజికల్ టెస్టులు కానీ, రన్నింగ్ కానీ ఇలాంటివి ఏమీ కూడా కండక్ట్ చేయరన్నమాట. అయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మనకిక్కడ వెన్యూ అనేది ఎక్కడుంటుంది, కంప్లీట్గా వెన్యూ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు. మనకి హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఈసీఐఎల్కి సంబంధించి ఆఫీస్ అనేది ఉంది. కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ సిఎల్డిసి, నలందా కాంప్లెక్స్, ఈసీఐఎల్, పిఓ, హైదరాబాద్ 50062 అని చెప్పేసి ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చారు. మీకు డౌట్ ఉంటే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారిక్కడ. వాళ్ళకి సంబంధించి 04027186454 అలాగే 04027182779 అండ్ మీ యొక్క నెంబర్స్కి కాల్ చేసి కూడా మీరేదైనా డౌట్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చనమాట. సో దీనికి సంబంధించి కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారు. అవన్నీ కూడా నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ ఏంటి అండ్ దీనికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకుని రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చనమాట.
మనకి హైదరాబాద్లోనే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఇక్కడ బీఈ బీటెక్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. అంతేకాకుండా 3 ఇయర్స్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరికీ అవకాశమైతే కల్పిస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. 1 ఏప్రిల్ 2023 తర్వాత ఎవరైతే యొక్క బీఈ బీటెక్ గానీ డిప్లొమా గానీ పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేయడానికి మాత్రం ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు ఫ్రీగా ఈ రిక్రూట్మెంట్కైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ఈసీఐఎల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎలిజిబిలిటీ, ఏజ్, బ్రాంచ్ అన్నీ ఒకసారి కేర్ఫుల్గా చెక్ చేసుకుని 20th జనవరిలోపు అప్లై చేసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.